164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది అనే మాటే గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాట మాత్రం వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే అయినట్లే, జనసేన వాళ్ళు అయినట్లే, బీజేపీ వాళ్ళు అయినట్లే. అసలు చంద్రబాబు నాయుడు గారికి పొలిటికల్‌గాను పట్టు లేకుండా పోతుంది. అడ్మినిస్ట్రేటివ్ పరంగా పట్టు లేకుండా పోతుంది. ఇసుకల అక్రమాలు సీఎం సీరియస్ కింద పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. లిక్కర్ల అక్రమాలు సీఎం సీరియస్ కింద పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇటువంటివి చాలా. అండ్ మరీ ముఖ్యంగా ఒక బీజేపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయితే ఏంటి డోంట్ కేర్ అనే విధంగా తన ప్రవర్తన ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొని వస్తుంది అని తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు రాష్ట్ర స్థాయి వరకు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఆ బీజేపీ ఎమ్మెల్యేనే జమ్మలమడుగు నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి గారు. తన వ్యవహార శైలి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని అధికార కూటమిలో ఉన్న వాళ్ళే గగ్గోలు పెడుతూ ఉన్నారు. ఇంతకుముందు చూసాం, బూడిద కోసం రోడ్డెక్కి ఫ్లయాష్ కోసం అటు ఆదినారాయణ రెడ్డి గారు, ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏ స్థాయిలో కొట్లాడుకున్నారు. సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిచి చెప్పినా కూడా వీళ్ళు వింటున్నట్లేరు. మరీ ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ ఆయన వార్తల్లోకి వచ్చారు. మామూలుగా జమ్మలమడుగు పరిధిలో చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. అయితే ఆ కంపెనీలన్నింటినీ బెదిరిస్తున్నారు అని. కంపెనీలన్నీ బెదిరించుకుంటూ ఆ సిమెంట్ ఫ్యాక్టరీలకు ముడి సరఫరా చేయాల్సి ఉంటుంది కదా, ఆ కాంట్రాక్ట్లు మాకే కావాలని బెదిరిస్తూ ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తే ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ రవాణాకు సంబంధించి ఆ కాంట్రాక్ట్లు మాకే కావాలని బెదిరిస్తూ ఉన్నారు. అయినా కూడా కంపెనీ వాళ్ళు కొన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారట, అవి సరిపో మొత్తం మాకే కావాలి అని రోడ్డు మీదే బరి తెగించేస్తున్నారు అని ఆ వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ లాంటివి కూడా వాళ్ళ ఉత్పత్తి ఆపేసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇక మనం ఏం మాట్లాడుకోవాలి? పెద్ద ఎత్తున వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళకి, అల్ట్రాటెక్ కంపెనీకి చిలమకూరు, ఎర్రగుంట్ల 2 కంపెనీలు ఉంటే ఒకటి ఇప్పటికే మూతపడిందంట ఉత్పత్తి, ఇంకొకటి కూడా ఈరోజు రేపు మూతపడిపోతుంది. ఎందుకంటే బేసిక్గా సిమెంట్ కంపెనీలకు సున్నప్రాయ లాంటివి రవాణా చేయాల్సిందే, సరఫరా కావాలి. సో వీళ్ళ అనుచరులు ఏం చేస్తున్నారట, రోడ్డు మీద ఒక మినీ బస్సు పెట్టి ఆ సున్నప్రాయ సరఫరా చేసే లారీలను ఆపేస్తున్నారట. ఆ పక్కనే చెట్ల కింద వాళ్ళు తిష్ట వేసి ఉన్నారట, పోతుంటే లారీలు ఆపేస్తున్నారు. ఇంక ఉత్పత్తి ఎక్కడి నుంచి రావాలి? ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా డోంట్ కేర్ అనే పరిస్థితి. ఎవరు దారిని పెట్టేది? మధ్యలో చూసాం, ఆదాని లాంటి వాళ్ళ కంపెనీ ప్రతినిధుల మీద దాడి చేసినా చేయగలిగింది ఏం లేదు. ఇంత పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలను అసలు వాళ్ళు ఏమంటారు, వాళ్ళ లారీలను ఆపేసి ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి వచ్చినా ఎవరు ముఖ్యమంత్రి గారి మాట కానీ కేర్ చేయట్లేదు. ఇంకెవరి నాలి? ఎవరికి వాళ్ళు రాజులు లాగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎవరైనాలి? ఇంకంతే, ఎవరైనా నుంచి వదిలేసుకోవడమే. కంపెనీలో ఉత్పత్తి వదిలేసుకోవాలి, మరికొన్ని కంపెనీలు ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే భయపడాలి, కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఉపాధి పోవాలి, ఇవన్నీ జరగాలి. అప్పుడు కోర్స్ వీళ్ళకి మద్దతు ఇచ్చే, ప్రతిదానికి గుడ్డిగా మద్దతు ఇచ్చే జనాలకు కూడా చాలా ఆనందంగాను హ్యాపీగానే ఉంటుందేమో, మనకేం తెలుసు.